ఆదిగా అనాదిగా ఉన్నవాడా, అనంతమైన శక్తిమంతుడా, జ్ఞాన సత్య రూపుడా, ఆత్మదేవా దర్శనమీవా, ఆత్మదేవా దర్శనమీవా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఆత్మదర్శనం అనేటువంటి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారని మేము ప్రభునందు తలస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానం చేసుకునేటువంటి అంశము సొలొమోను కంటే గొప్పవాడు. మనం ధ్యానం చేసుకుపోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా గొప్ప తండ్రి, నీ యొక్క పరిశుద్ధ పాదములకు వందనములు చెల్లించుకొనుచున్నాం. మా ప్రభువా, నీ యొక్క పరిశుద్ధ వాక్యమును నీ బిడ్డలతో పంచుకోవడానికి నీవు మాకు అనుగ్రహించిన ఈ మంచి ధన్యతను బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, బలపరచండి. వాక్యములో ఉన్నటువంటి సందేహములన్నిటినీ నివృత్తి చేయమని మనవి చేస్తూ ఉన్నాం. జ్ఞాన నేత్రములను తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాం. నిన్ను అర్థం చేసుకొని ఈ లోకములో శాంతి సమాధానములతో జీవించగలిగే భాగ్యమును ప్రసాదించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని భక్తులారా, మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఆయన గురించి చదువుతూ ఉన్నాం. ఆయనను గురించినటువంటి ధ్యానం చేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఆయన ఏదో మనం తెలుసుకోవాలి. ఆయన గురించినటువంటి సత్యం ఏంటో బోధపడాలి అనేది ప్రతి ఒక్కరికి ఒక జిజ్ఞాసగా ఉన్నది. ఇది చాలా సంతోషకరమైనటువంటి సంగతి. ఎందుకంటే వెదికేటువంటి వాడే ఎప్పుడైనా కానీ విషయాన్ని కనుగొంటాడు. ఈ రీతిగా మనం గమనించినప్పుడు యేసుక్రీస్తుని గురించి ఆలోచన చేసినప్పుడు ఆయన ఏమై ఉన్నాడో, ఆయన పరిస్థితి ఏమిటని మనం ఆలోచన చేస్తే అద్భుతమైనటువంటి సత్యాలు బయటపడతా ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి కూడా క్రైస్తవులు అయినటువంటి వారికి, క్రైస్తవేతరులకు కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆయన యొక్క దైవత్వాన్ని గురించినటువంటి అనుమానాలు ఉన్నాయి. కానీ పరిశుద్ధ గ్రంథంలో వాటిని మనం చక్కగా పరిశీలన చేసినట్లయితే అవన్నీ నివృత్తి అయిపోతాయి. చూడండి, యేసుక్రీస్తు బోధించినటువంటి బోధల్లోనే అనేక సార్లు ఆయన ఏమై ఉన్నాడో, ఆయన యొక్క దైవత్వం ఏంటో తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే ఈ రోజున ఈ మంచి విషయాన్ని మీ మధ్యలోకి తీసుకొని వస్తూ ఉన్నా. సొలొమోను కంటే గొప్పవాడు అనేటువంటి మాట మీ మధ్యలో ఉంచుతున్నా. ఇది మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనంలో రాయబడింది. యేసయ్య మాట్లాడుతూ, బోధిస్తూ, అనేక సంగతులు తెలియజెబుతూ ఒకానొక సమయంలో ఆయన ఏమంటున్నాడంటే, ఆ బోధ వినటానికి వచ్చినటువంటి ప్రజలందరినీ ఉద్దేశించి తెలియజేస్తూ ఉన్నాడు. మీ అందరికీ సొలొమోను తెలుసు కదా, ఆయన గొప్ప జ్ఞానవంతుడని తెలుసు కదా, గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి వాడని తెలుసు కదా, ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులు లోకమంతటా ప్రసిద్ధి చెందినవి. ఆయనను చూడటానికి గొప్ప గొప్ప రాజులు, రాణులు వచ్చారు. వారిలో షేబా దేశపు రాణి కూడా ఉన్నది అని యేసయ్య మాట్లాడి, సొలొమోను యొక్క జ్ఞానాన్ని గురించి మాట్లాడి, ఆయన చాలా గొప్పవాడు అని చెప్పిన తర్వాత ఏమంటున్నాడంటే, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని యేసయ్య మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన్ని కొంచెం సేపు మనం పరిశీలన చేద్దాం. అదేమిటంటే, సొలొమోను అనగానే మనకి గుర్తుకొచ్చేటువంటి ముఖ్యమైన సంగతి ఆయన జ్ఞానం, ఆయన ఐశ్వర్యం. ఆయన యెరూషలేములో కట్టినటువంటి ఒక గొప్ప దేవాలయం,
భూమి అంతటా ప్రసిద్ధి చెందింది ఆ దేవాలయం. దాని శిథిలాలు ఈనాటికి మనం చూడగలం. ఈ మధ్యన మేం చేసినటువంటి ఇశ్రాయేలు యాత్రలో వాటిని చూసి రావడం జరిగింది. అవన్నీ చూస్తూ ఉంటే ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు సొలొమోను అని మన బుద్ధికి తోస్తూ ఉంటుంది. అలాగే సొలొమోను గురించినటువంటి విషయాలు విన్నటువంటి మనుషులు అనేక మంది ఆయన్ని దర్శించారు, అనేక మంది ఆయనతో మాట్లాడారు, ఆయన దగ్గరకు వచ్చారు. దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి సొలొమోను యొక్క మాటలు విని ఆ మాటలతో వారు తృప్తి చెంది వెళ్ళారు. ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోను గురించినటువంటి ఆ జ్ఞానం గురించి మనం అంత జ్ఞానం ఎందుకు ఆయనకు వచ్చిందని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనములో, నీవు ఏలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను అన్నాడు. సొలొమోను ఏమడిగాడంటే, దేవుణ్ణి, దేవా, నాకు చాలా గొప్ప ప్రజలను నీవు నాకు ఇచ్చావు, లక్షల సంఖ్యలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను నా చేతిలో పెట్టావు, వారికి నేను న్యాయం తీర్చాలి, వారికి నేను పరిపాలన సాగించాలి, వారినందరినీ నీ యొక్క మార్గంలో నడిపించాలి, కాబట్టి నాకు జ్ఞానాన్ని ఇవ్వు అని సొలొమోను దేవుని ప్రార్థించాడు. దేవునికి ఎంతో సంతోషం కలిగింది. ఆయన ఏమంటున్నాడంటే, నీ ప్రార్థన నాకు అంగీకార యోగ్యమైన ప్రార్థన అని దేవుడు మాట్లాడాడు. అప్పుడు అంటున్నాడు, నీ మనవి నేను ఆలకిస్తున్నాను, నీవు అడిగిన విధంగానే జ్ఞానమును ఇస్తూ ఉన్నాను, అంతేకాదు దానితో పాటు ఐశ్వర్యాన్ని కూడా నేను నీకు ఇస్తున్నాను అని దేవుడు సొలొమోనుతో మాట్లాడినట్లు మనం ఈ గ్రంథంలో గమనించగలం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా చూసినప్పుడు ఆయన ఆ జ్ఞానంతో నింపబడి దాని ద్వారా లోక ప్రసిద్ధిగాంచాడు. ఆ జ్ఞానం యొక్క విలువ తెలుసుకోవాలని, ఆయనను గురించి పరిశోధన చేయాలని దూర ప్రాంతముల నుండి ఒక రాణి వచ్చింది. ఆ రాణి పేరే షేబా దేశపు రాణి అని లేఖనాల్లో వ్రాయబడింది. ఆమె వచ్చి సొలొమోను మహారాజుని, ఆయన యొక్క అంతఃపురాన్ని, ఆయన కట్టినటువంటి దేవాలయాన్ని, ఆయన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని, ఆయన దగ్గర ఉన్నటువంటి సేవకుల్ని అంతా చూసింది. చూసి ఆమె ఏమన్నదంటే, రాజా, నేను విన్నదానికంటే నీ దగ్గర చాలా ఎక్కువ జ్ఞానము నేను చూస్తూ ఉన్నాను, నేను విన్నది చాలా తక్కువ అని ఆమె మాట్లాడినట్టుగా మనం గమనిస్తాం. అప్పుడు 1వ రాజుల గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనంలో మరొక మాట షేబా దేశపు రాణి అంటుంది. ఆమె ఏమందంటే, అయ్యా, నీ జనులు భాగ్యవంతులు. ఎవరి జనులు? సొలొమోను పరిపాలన చేసేటువంటి జనులు భాగ్యవంతులు అని మాట్లాడింది. అంతేగాక ఎల్లప్పుడూ నీ దగ్గర ఉండి, నీ ప్రక్కన ఉండి, నీ సేవ చేస్తూ నీ యొక్క జ్ఞాన వచనములను వినేటువంటి ఆ సేవకులు కూడా ఎంతో భాగ్యవంతులు అని మాట్లాడింది. ఇదంతా చూస్తూ ఉంటే సొలొమోను గురించినటువంటి ఆ జ్ఞానము, ఆ గొప్పతనం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నది. అందువలన సొలొమోను ఇప్పటికీ మన మధ్యలో జ్ఞాన రూపంలో కనబడుతూ ఉన్నాడు. ఇప్పటికీ ఆయన్ని చెప్పుకుంటే జ్ఞానం గురించి మనం మాట్లాడం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతటి జ్ఞానం కలిగినటువంటి సొలొమోను గురించి యేసయ్య మాట్లాడి మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలో ఏమంటాడంటే, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని యేసయ్య మాట్లాడాడు. దీని గురించినటువంటి ఒక వివరం మనం తెలుసుకోవడానికి మరలా మనం వెనక్కి వెళ్ళి 1వ రాజుల గ్రంథంలోనే 3వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనించినప్పుడు, దేవుడు సొలొమోనుకి ఐశ్వర్యాన్ని ఇచ్చినప్పుడు, జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఒక గొప్ప మాట మాట్లాడాడు. అదేమిటంటే, చూడు, నీవు అడిగిన రీతిగా నేను నీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను, నీ అంతటి జ్ఞాని ఇంతకు ముందు లేడు భూమి మీద,
ఇక ముందు కూడా నీ అంతటి జ్ఞాని ఈ లోకములో ఉండడు అని చెప్పినట్లుగా మనం చూస్తాం. ఎంత అద్భుతమైన గొప్ప మాట ఇది. సొలొమోను వంటి జ్ఞానవంతుడు అంతకు ముందు లేడు, ఇక ముందు ఉండబోడు. చాలా చక్కగా ఉంది. ఎంత ధన్యత సొలొమోను చేసుకున్నాడు కదా దేవుని దగ్గర నుంచి ఇలాంటి మాటలు పొందడానికి, ఇలాంటి మెప్పుదల కోరడానికి. కారణం ఏమిటంటే దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనవులు దేవునికి ఇష్టమైన రీతిలో పెడుతున్నాడే కానీ తనకిష్టమైన విధానంలో ఆయన చేయడు. ఇది సొలొమోను యొక్క గొప్ప విశేషం. చూసారా, మత్తయి సువార్తలో మనం గమనించినప్పుడు సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని యేసయ్య మాట్లాడాడు. 1వ రాజుల గ్రంథంలో మనం చదివాం 3వ అధ్యాయం 12వ వచనంలో. అక్కడ ఏమంటున్నాడంటే, నీ వంటి వాడు ఒకడును ఇంతకు ముందు లేడు, ఇక ముందు రాడు అని చెప్పాడు. ఈ 2 వచనాలు మనం ప్రక్కన పెట్టి చూస్తే కాంట్రడిక్షన్గా కనబడతా ఉంది. అక్కడేమో దేవుడైనటువంటి యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు, నీ వంటి వాడు ఇక ముందు రాడు అని. మరి మత్తయి సువార్తకు వచ్చేసరికి 12వ అధ్యాయంలో 42వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆయన కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని మాట్లాడాడు. ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంట్రడిక్షన్ ఏంటి? అది లేకపోతే అది ఆ విధంగా మనకు కనబడుతుందా? మనం అర్థం చేసుకోవడంలో ఏమైనా పొరపాటు పడుతున్నామా అనేది కొంచెం ఆలోచన చేయవలసిన అవసరము ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ లేఖనమైన పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి మాట సత్యమైనటువంటి మాట. సత్యం అనేది ఎప్పుడు సత్యంగానే ఉంటుంది కానీ అసత్యంగా ఉండడానికి వీలే లేదు. ఏ వచనం కూడా మీరు ఆదికాండం నుంచి దగ్గర తీసుకోండి, ప్రకటన వరకు ఒక వచనాన్ని మరి ఒక వచనము వ్యతిరేకించడానికి వీలు లేదు. ఒకవేళ వ్యతిరేకించినట్లుగా కనబడుతూ ఉన్నది అంటే అది ఆ వాక్యంలో ఉన్నటువంటి తప్పు కాదు కానీ మనం అర్థం చేసుకోవడంలో ఉండేటువంటి తప్పు అది. ప్రియమైన వారలారా, రాజుల గ్రంథంలో మాట్లాడింది దేవుడు ఏమంటున్నాడంటే, నీ అంత గొప్పవాడు ఇక ముందు ఉండడు అన్నాడు. కాబట్టి దాని ప్రకారం మనం ఆలోచన చేస్తే సొలొమోను కంటే గొప్పవాడు ఇక ఉండడానికి వీలు లేదు. ఎంత గొప్ప జ్ఞానం ఆయన రాసిన ప్రసంగి సామెతలు మనం చదువుతూ ఉంటే అద్భుతమైనటువంటి జ్ఞానం కనబడతా ఉంటుంది. అలాంటి వాడు ఇక ఉండడు అని చెప్పడం జరిగింది. మరి యేసయ్య దగ్గరకు వచ్చేసరికి మత్తయి సువార్తలో ఆయన కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని మాట్లాడాడు. మరి యేసయ్య ఈ మాట మాట్లాడినప్పుడు యేసయ్యకు తెలియదా 1వ రాజుల గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ మాటలు? సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉండటానికి వీలు లేదని అక్కడ రాయడం జరిగింది కదా. ప్రతి లేఖనము తెలిసినటువంటి వాడు యేసయ్య. అందుకే ఆయన మాటల్లో మనం గమనించినప్పుడు యెషయా, యిర్మీయా, దావీదు అనేక మంది ప్రవక్తల యొక్క మాటలన్నీ ఆయన నోటిలో నుంచే వస్తూ ఉంటాయి. వాటన్నిటిని ఉదహరిస్తూ ఉంటాడు. వాటికి సంబంధించినటువంటి అర్థాలు యేసయ్య మాట్లాడుతూ ఉంటాడు, తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ విషయం తెలిసి కూడా ఎందుకు యేసయ్య ఇక్కడ ఆయన కంటే గొప్పవాడు ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు? ఎవరిని ఉద్దేశించి ఈ మాట మాట్లాడుతున్నాడు? సరే, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, సొలొమోను కంటే గొప్పవాడు అసలు ఉన్నాడా లేదా అనేది మనం నిర్ధారణ చేయాలి. ఇది ఎలా చేయాలి? ఏ పరీక్ష పెట్టాలి? ఏ పరీక్ష పెడితే మనకి ఈ విషయం తెలుస్తుంది? ఇప్పుడు ఇక్కడ సొలొమోను ఏ విషయంలో గొప్పవాడని వ్రాయబడిందంటే, జ్ఞానం విషయంలో గొప్పవాడు, ఐశ్వర్యం విషయంలో గొప్పవాడు అని వ్రాయబడింది కదా. సరే, ఆ జ్ఞానము సొలొమోనుకి ఎలా వచ్చింది? సొలొమోను ఏమైనా తాను స్వంతంగానే ఆ జ్ఞానం కలిగిన వాడా అని ఆలోచన చేస్తే స్వంతంగా ఆయనకు ఆ జ్ఞానం లేదు. ఒకవేళ జ్ఞానం ఉంటే భగవంతుని ప్రార్థన చేయడు, నాకు జ్ఞానము
ఇవ్వు అని. కానీ ఆయన ప్రార్థన చేశాడు అంటే నేను జ్ఞానం లేనివాడిని కాబట్టి నాకు ఇవ్వమని ఆయన అడిగాడు. కాబట్టి సొలొమోను దగ్గర ఏ జ్ఞానం అయితే ఉన్నదో ఆ జ్ఞానము ఆయన సొంతది కాదు, అది ఎవరో ఇచ్చారు. ఆ ఇచ్చిన వాడు ఎవరు అని మనం చూస్తే భగవంతుడు ఇచ్చాడు. దేవుడైన యెహోవా మాట్లాడుతూ అన్నాడు, నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. కాబట్టి ఇచ్చినవాడు భగవంతుడు, పుచ్చుకున్నటువంటి వాడు సొలొమోను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడు వీళ్ళిద్దరూ ఇక్కడ ఉన్నారు. ఇచ్చినవాడు భగవంతుడు, పుచ్చుకున్నవాడు సొలొమోను. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. అదేమిటంటే ఇచ్చిన వాడిలోను పుచ్చుకున్నటువంటి వాడిలోను వీరిద్దరిలో ఎవరు గొప్పవాడు? ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి దీనికి సమాధానం అర్థమవుతుంది. అదేమిటంటే ఇచ్చినటువంటి వాడే గొప్పవాడు. పుచ్చుకున్నవాడు ఎందుకు ఆయన కంటే గొప్పవాడు కాదంటే ఈయన దగ్గర లేదు కాబట్టి ఆయన దగ్గర నుంచి తీసుకున్నాడు కాబట్టి ఆయన గొప్పవాడు, ఇచ్చినవాడు గొప్పవాడు. కాబట్టి ఇచ్చినవాడు ఇక్కడ ఎవరై ఉన్నారు? భగవంతుడై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ఆయన గొప్పవాడు. సొలొమోను కంటే గొప్పవాడు భగవంతుడే కానీ ఇంకెవ్వరూ లేరు. ఈ విషయం మనకు నిర్ధారణ అయిపోయింది. నిర్ధారణ అయిపోయిన తర్వాత మత్తయి సువార్త దగ్గరకు వచ్చి మరలా మనం 12వ అధ్యాయం 42వ వచనంలో చూసినప్పుడు యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని మాట్లాడాడు. ఇప్పుడు ఆ ఉన్నవాడు ఎవరు? అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఎవరై ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే ఇతరుల గురించి చెప్పడానికి యేసయ్య రాలే ఈ లోకానికి, తన గురించి చెప్పడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయన గురించి తెలుసుకోమనే భగవంతుడు ఉద్దేశిస్తూ ఉన్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన చెప్పు మాటలు మీరు వినుడి అని యేసయ్యను గురించి చెప్పడం జరిగింది. కాబట్టి యేసయ్య ఎవరో వేరెవరో గురించి మాట్లాడడం లేదు. ఒకడున్నాడు సొలొమోను కంటే గొప్పవాడు, ఇక్కడ ఉన్నాడని చెప్పాడు. ఆ మాట ఎవరిని ఉద్దేశించి ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే అది యేసయ్యను గురించే, తన గురించే ఆయన చెప్తున్నాడు. ఏమని? సొలొమోను కంటే నేను గొప్పవాడిని అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకొక విషయం ముందుగానే ఒక నిర్ధారణ చేశాం. అదేమిటంటే సొలొమోను కంటే గొప్పవాడు కేవలం భగవంతుడే కానీ ఇంకొక వ్యక్తి లేరు, ఇంకొకరు లేరు అనే సంగతి. ఒకవేళ ఉంటే అది భగవంతుడై ఉండాలి. ఇక్కడ యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఆయన మాటలు గమనించినప్పుడు ఇక్కడ సొలొమోను కంటే గొప్పవాడు ఉన్నాడని చెప్పాడు కదా. ఆ గొప్పవాడు ఎవరంటే భగవంతుడు. ఆ భగవంతుడు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి యేసయ్య తన గురించి ఆయనే చెబుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? సొలొమోనుకి ఆనాడు ఎవరైతే జ్ఞానం ఇచ్చారో ఆయనే నేను అనేటువంటి సంగతిని ఆయన చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. కాకపోతే అజ్ఞానంతో కనులు మూసుకుపోయినటువంటి ప్రజలకు మాత్రం ఈ సంగతి అర్థం కాక ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే బెత్లెహేములో పుట్టినటువంటి వాడని చెప్పుకుంటారు, మరియమ్మ గర్భాన పుట్టినటువంటి వాడని చెప్పుకుంటారే కానీ ఆనాడు సొలొమోనుకి జ్ఞానాన్ని ఇచ్చింది ప్రభు అయిన యేసుక్రీస్తే అనేటువంటి సత్యము అర్థం చేసుకోలేకపోతున్నారు. కొంతమంది తెలియక మాట్లాడుతూ ఉన్నారు. యేసయ్య తాను ఎప్పుడు దేవుణ్ణి చెప్పలేదు కదా అంటాడు. ఇది కూడా ఈ లేఖనాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు పొరపాటు అని మనం అర్థం చేసుకోవచ్చు. అదేమిటంటే యేసయ్య చక్కగా చెబుతూ ఉన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఎవరో నీకు తెలిస్తే ఆ గొప్పవాడు నేనే. సొలొమోను కంటే గొప్పవాడు పరమ దేవుడై ఉన్నాడు, ఆ దేవుడే నేను అనేటువంటి సంగతి మనకు మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవడంలోనే విషయం ఉంది కానీ వేరే ఏది లేదు. దీనికంతటి కారణం మానవునిలో ఉండేటువంటి అజ్ఞానం. ఆ అజ్ఞానం కానీ పోతే జ్ఞానం వస్తుంది. కాబట్టి
ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య మాటల్లో మనం గమనించినప్పుడు ఆయన సాక్షాత్తు భగవంతుడై ఉన్నాడు. ఆ భగవంతుడైనటువంటి యేసయ్యను సేవించు. యేసయ్య దగ్గరకు నీవు రా, ఆయనను స్తుతించు, కీర్తించు, ఆయన గురించినటువంటి పాటలు పాడు, స్తుతిగానము చేయి, ఆయన నీ హృదయంలోకి ఆహ్వానించు, ఆయనతో నీవు సంబంధాన్ని ఏర్పాటు చేసుకో. ఆయన నీ దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ రీతిగా యేసయ్యను గురించినటువంటి ఒక మంచి జ్ఞానాన్ని మనం పొంది ఈ లోకములో ఆ రీతిగా జీవించి ఆయన మాటల చొప్పున మనం ఈ లోకములో ఉండి తరించాలని మీ అందరికీ ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. వాక్యం వింటున్నటువంటి మీ అందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, మా గొప్ప తండ్రి, నీ యొక్క పరిశుద్ధ పాదములకు వందనములు. మా ప్రభ, ఈ సమయంలో నీవు మాకు అనుగ్రహించిన ఈ మంచి వాక్యమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవు మాకు అనుగ్రహించిన నీ కుమారుడు యేసయ్యను గూర్చినటువంటి గొప్ప జ్ఞానాన్ని మేము ఈ రోజున విన్నాము. మా తండ్రి, జ్ఞానమును శక్తియునై ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును మా హృదయంలోనికి ప్రవేశింపజేయమని మనవి చేస్తూ ఉన్నాం. ఆయన నిత్యము ఆరాధించి సేవించి జీవించగలిగే భాగ్యమును మాకు ప్రసాదించమని మనవి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాన్ని దీవించమని మనవి చేస్తూ ఉన్నాం. కుటుంబంలో ఉన్నటువంటి కొరతలన్నిటిని తీర్చండి, శాంతిని సమాధానమును స్థాపించమని మనవి చేస్తూ ఉన్నాం. మా ప్రభువా, ఈ కార్యక్రమంలో మేము ముందుకు సాగుతూ ఉండగా మాలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ సరిదిద్ది బలహీనతలన్నిటిని తీసివేసి ఆత్మ జ్ఞానముతో మమ్మలను బలపరిచి అన్ని విషయాల్లో మమ్మలను ముందుకు నడిపించమని యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము ఈ మధ్యకాలంలో ఒక మంచి సీడీని ఏర్పాటు చేశాం. అదేమిటంటే దాని పేరు యేసు పిలచుచుండి అనేటువంటి చక్కని పాటలు వ్రాయబడినాయి. మంచి సందేశములుగా వ్రాయబడినటువంటి పాటలు ఇవి. కాబట్టి వీటిని వినడం ద్వారా మనం దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం చక్కగా అర్థం చేసుకుంటాం. మొత్తం 8 పాటలు ఉన్నాయి. చక్కని ఆర్కెస్ట్రైజేషన్ ఉంది. పాటలు పాడినటువంటి వారిలో మంచి ప్రొఫెషనల్ గాయనీమణులు, గాయకులు ఉన్నారు. వాళ్ళలో ముఖ్యంగా మన అందరికీ తెలిసినటువంటి శ్రీరేఖ, మాళవిక అనేటువంటి గాయనీమణులు కూడా మంచి పాటలు పాడారు. చూడండి ఈ సీడీని. కాబట్టి ఈ పాటలు మీరందరూ వినాలని మేము కోరుకుంటున్నాం. మీరందరూ మంచి ప్రేమ కలిగినటువంటి వారు, క్రైస్తవ్యంలో అభివృద్ధి చెందిన వారని మేము నమ్ముతూ ఉన్నాం. కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరూ ఈ సీడీని కొనండి.